ఇవి చూడండి ఎలా ఉన్నాయో, మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో గానీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, స్ప్రింగ్ లో ఫ్లవర్స్ బాగా వస్తాయి కదా. సో ఈ ఫ్లవర్స్ చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట. చూడండి స్వీట్స్ మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఇంతకు ముందు నా ఆఫీస్ టూర్ అని చెప్పి ఒక వీడియో చేస్తే దాని కింద చాలా కమెంట్స్ అనమాట. ఓకే, నా ఈ యాపిల్ స్టిక్కర్ గురించి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వచ్చినప్పటికి డే 8, నిన్న డే 7. నిన్న వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నిన్న ఫ్రైడే. సో ఒక పార్టీ అయితే అయ్యింది. సో దాని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకునే వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో ఈ రోజు అయితే సాటర్డే. సో సాటర్డే బట్ వీకెండ్ కానీ కొన్ని వర్క్ అయితే ఉంది, కొన్ని ఫైల్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి అనమాట. సో అవి కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఈ రోజు చాలా సన్నీగా ఉంది వెదర్ అయితే మాత్రం. చూడండి చాలా బాగుంది. అండ్ కూల్ గా లేదు, హాట్ గా లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట. అండ్ ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, స్నో లాగా ఎగురుతూ ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే పోలాన్ అని చెప్పి అంటారు యుఎస్ లో. లైక్ మనకి లైక్ పత్తిలా ఉంటది అనమాట, పత్తి. సో ఇట్లా త్రూ అవుట్ లైక్ ఈస్టర్న్ సైడ్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఎగురుతా ఉంటాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇట్లా. ఓకేనా. సో ఈ చెట్ల నుంచి స్ప్రింగ్ లో మనకి పువ్వులు అవన్నీ వచ్చేసి, సో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇట్లా ఎగురుతా ఉంటాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి వైట్ గా. సో మనకి వింటర్ లో స్నో ఎలా పడుతుందో అట్లా ఉంటది అనమాట ఇది చూడడానికి. అండ్ ఇక్కడ చూడండి, స్ప్రింగ్ లో ఫ్లవర్స్ బాగా వస్తాయి కదా. సో ఈ ఫ్లవర్స్ చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట. చాలా దగ్గరలో ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో గానీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. లిటరల్లీ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. వాడి అమ్మ. సో దీనివల్ల ఏం అవ్వదు, బట్ ఏంటంటే బయట తిరిగే వాళ్ళకి ఏంటంటే చెవుల్లోకి ముక్కుల్లోకి ఇలా వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. ఇవి ఏదైనా క్రియేచర్స్ లాంటివి అయితే కాదు, కరిచేవి లైక్ దురదలు వచ్చేవి కాదు. జస్ట్ నార్మల్ గా ఇక చెట్టు నుంచి రాలిపోయి స్ప్రింగ్ అయిపోయినాక ఇట్లా పడతా ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే డే అయితే స్టార్ట్ చేద్దాం హాట్ హాట్ కాఫీతో. సో మా ఫ్రెండ్స్ నేను వచ్చారు కదా ఇండియా నుంచి, వాళ్ళు పార్సిల్ అయితే తెప్పించుకున్నారు. కొన్ని స్వీట్స్ నాకు కూడా తీసుకొచ్చాడు అనమాట, అవి మీకు చూపిస్తా చూడండి. సో చాలా రోజులు అయిపోయిందండి యుఎస్ లో మన ఇండియన్ స్వీట్స్ చాలా కష్టం అనమాట. ఇండియన్ స్టోర్స్ లో దొరికినా సరే అవి ఎప్పటి నుంచో ఉన్నట్టు ఉంటాయి అనమాట. అంత ఎక్స్పైరీ డేట్ కూడా సరిగ్గా ఉండుండదు, చాలా వరస్ట్గా ఉంటాయి అనమాట. అంత బాగు ఇక్కడ. ఓకేనా, ఇండియా నుంచి తెప్పించుకుంటేనే అది ఆ టేస్ట్ అవన్నీ వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్స్ చాలా వరకు తగ్గించేసాము. స్వీట్స్ మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, మైసూర్ పాక్. అండ్ ఇది డ్రై ఫ్రూట్ వి సంబంధించింది. అండ్ ఇది బర్ఫీ. అండ్ ఈ స్వీట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ వేసేసి. సో ఒక విధంగా చెప్పాలంటే అన్హెల్దీని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి హెల్దీ చేశారనమాట. ఓకే. సో అవాయిడ్ చేయండి ఎక్కువ స్వీట్స్. రోజుకు ఒక 2 3 తిన్నా కంటే వారానికి 1 2 తినడం బెటర్ ఏమో. సో హాట్ హాట్ కాఫీతో ఒక మైసూర్ పాక్ అయితే తిందాం, తింటూ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం. చాలా వర్క్ అయితే ఉంది. సో సాటర్డే వర్క్ చేయాలంటే కొంచెం కష్టమే, బట్ తప్పదు. సో వర్క్ చేసుకుంటేనే మనకి మళ్ళీ మండేకి ఫ్రీ అవుతుంది అనమాట, లేదంటే మళ్ళీ మండే రోజు ఎక్స్ట్రా బర్డన్లో ఉంటుంది. సో కంప్లీట్ చేసేసుకుందాం. అండ్ కాఫీ తాగుతూ స్వీట్ అయితే తిందాం. మైసూర్ పాక్ నా ఫేవరెట్. సో ఎవరికి ఫేవరెట్ కింద కమెంట్ అయితే చేయండి, చాలా బాగుంటది. ఇంతకు ముందు నా ఆఫీస్ టూర్ అని చెప్పి ఒక వీడియో చేస్తే దాని కింద చాలా కమెంట్స్ అనమాట. ఓకే, నా ఈ యాపిల్ స్టిక్కర్ గురించి. సో ఆ వీడియోలో చెప్పాను నేను, ఇది యాపిల్ ల్యాప్టాప్ కాదు బట్ స్టిక్కర్ అంటించాను అంతే అని. సో చాలా మంది కమెంట్స్ అయితే పెట్టారు ఆ వీడియో మీద. సో ఇది ఇండియాలో ఏంటంటే మనం ఇలా యాపిల్ స్టిక్కర్స్ ని ఫ్రిడ్జ్ కి బైక్ కి అలా పెట్టుకునే వాళ్ళము. సో ఇప్పుడు ఇవ్వట్లేదు యాపిల్ వాడు, మొత్తానికి ఆపేశాడు స్టిక్కర్స్ ని. బట్ iPhone 14 వరకు అయితే ఇచ్చాడు. ఆ స్టిక్కర్ ని నేను ఇట్లా ల్యాప్టాప్ కి అయితే అంటించేసాను. సో మీరు కూడా యాపిల్ ఫ్యాన్స్ అయితే మీరు ఆ స్టిక్కర్స్ ని ఎలా యూజ్ చేశారో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా నా ఆఫీస్ డెస్క్ మీద ఇట్లా వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్లో ఇది దొరికితే తీసుకొచ్చాను. సో ఇట్లా స్టిక్ చేసేసి, ఇవి చూడండి మష్రూమ్స్ భలే ఉన్నాయి కలర్ఫుల్ గా. ఇట్లా ఉంటది అనమాట. అండ్ దీంతో పాటు ఒక గ్రీనరీ అనమాట, పాజిటివ్ ఎనర్జీ. వర్క్ చేసేటప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. సో కొంచెం గ్రీన్. అండ్ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా అయితే వర్క్ కంప్లీట్ చేసుకుని అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చలో. సో ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1:32 అలా అయింది టైము. సో ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోయింది. సో నిన్న పార్టీలో చాలా వరకు చికెన్ ఇవన్నీ ఉండేవన్నమాట. సో చాలా వరకు చికెన్ ఉండిపోయింది. సో లంచ్కి ఈరోజు అయితే అదే కానించేద్దాం, నైట్కి కావాలంటే ఇంకేమైనా వండుకుందాం. సో ప్రస్తుతానికి అయితే లంచ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. రైస్ అయితే చాలా మిగిలిపోయింది పార్టీలో. సో అంత పార్టీ అయిన తర్వాత రైస్ ఎక్కువ తినరు కాబట్టి, బట్ ఎందుకని మధ్యలో ఎక్కువ పెట్టేశాను.
బట్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు అనమాట. అలా అని చెప్పి బాగోదని అనుకోవద్దు. యూఎస్లో లైక్ ఇక్కడ కండిషన్స్ వల్ల ఏంటంటే 1 డే అయినా సరే క్లియర్గా ఉంటుంది అనమాట. రైస్ కర్రీస్ కానీ ఏవి కానీ పాడైపోవు అసలు. అండ్ రూమ్లో కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ వల్ల సో చాలా బాగానే ఉంటుంది. దానివల్ల వర్రీ అవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది, మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ చికెన్ కర్రీ కూడా మా వాళ్ళు చూడండి మొత్తం కంప్లీట్ చేస్తారనమాట. చాలా బాగా కుక్ చేసిందని చెప్పి కూడా అన్నారు. ఎస్, మనం నేర్చుకోవాలి మరి, తప్పదు. యూఎస్ లాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు మన కుకింగ్ మనమే చేసుకోవడము ఇవన్నీ చేసుకోవాలి. రేపు ఉంటుందిలేండి, రేపు ఒక వీడియో పెడతాను, మీకు దిమ్మ తిరిగిపోతుంది. యూఎస్ అదర్ సైడ్ ఆఫ్ యూఎస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వీడియో. అంటే లైక్ చూడండి మీకే తెలుస్తుంది. రేపు వీడియో మిస్ అవ్వద్దు ఎవరైనా మీరు చూస్తే మాత్రం. ఇప్పుడైతే ఇది మైక్రోవేవ్లో పెట్టి ఒక 1 మినిట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో అస్తమానం మైక్రోవేవ్ కూడా వాడడం మంచిది కాదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో తప్పదు అనుకున్నప్పుడు వాడుకుంటే బెటర్ అనమాట. 1 మినిట్ పెట్టేద్దాం. 1 మినిట్ పెడితే మనకి ఫుడ్ అయితే హీట్ అయిపోతుంది. సో 1 మినిట్ అయితే అది అయిపోయింది. రైస్ బయటికి తీసేద్దాం. సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు కాబట్టి జస్ట్ కాఫీ ఆ మైసూర్ పాక్ తిన్నాం కాబట్టి ఇంకా రైస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. లంచ్ చేసి కంప్లీట్ చేసి బయటకు వచ్చేలోపు మొత్తం వెదర్ అంతా మారిపోయింది, చాలా డల్గా అయిపోయింది. సో ఇదనమాట యూఎస్లో వెదర్, ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది, మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో ఇదనమాట మొత్తానికి అయితే ఇలా అయింది. సో ప్రొడక్టివ్ వీకెండ్ అంటే ఏంటి? సో బేసిక్గా ఏంటంటే నేను 3 వీకెండ్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే లేజీ వీకెండ్. సో ఆ వీకెండ్ ఏంటంటే డల్గా ఉంటుంది, వెదర్ కూడా చాలా లేజీగా, ఓకేనా, ఏం చేయబుద్ది కాదు, పడుకొని లేచామా, తిన్నామా, ఏదైనా వెబ్ సిరీస్ చూసామా, అంతే అనమాట. సో చాలా లేజీగా అయిపోతుంది ఆ వీకెండ్. సో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట. కళ్ళు మూసి తెరిచేలోపు మళ్ళీ మండే వచ్చేస్తుంది, వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో సెకండ్ వీకెండ్ వచ్చేటప్పటికి హ్యాపీ వీకెండ్. సో హ్యాపీ వీకెండ్ వచ్చేటప్పటికి మంచిగా పార్టీలు, లేదంటే క్యాంపింగ్లు, బీచ్లు, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్లు, సో ఇట్లా అన్నీ అయిపోతాయి అనమాట. సో అది హ్యాపీ వీకెండ్. ఇంకా ప్రొడక్టివ్ వీకెండ్ వచ్చేటప్పటికి సో మంచిగా పార్టీ చేసుకున్నాము, వర్క్ చేసుకున్నాము, అండ్ వీడియో చేసుకున్నాము, తిన్నాము. సో అన్నీ కలిపి ఎంతో కొంత మనం మనీ అయితే ఈ వీకెండ్ అయితే సంపాదించుకోగలిగాము. సో అట్లా అనమాట. మనీ అంటే మరీ పెద్ద అమౌంట్ ఏం కాదు, కానీ చిన్న అమౌంట్ ఎంతో కొంత మన గ్రాసరీస్కి వచ్చేంత లైక్ వీడియో చేసుకున్నాం కాబట్టి సో ఇట్లా అనమాట. ప్రొడక్టివ్ వీకెండ్ అయిపోయింది, అవతల అది అయిపోయింది, అవతల ఇది అయిపోయింది కాబట్టి సో ప్రొడక్టివ్ వీకెండ్ అనమాట. సో అలా నేను డిసైడ్ చేస్తాను. సో మీదే వీకెండ్ అయింది ఈ వీకెండ్? హ్యాపీ వీకెండా, లేజీ వీకెండా, లేదంటే ప్రొడక్టివ్ వీకెండా? కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ రోజుకి వీడియో. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.